నాన్నా చెప్పు చింటూ. ఈ రోజు సంక్రాంతి కదా, నేను ఈ రోజు నీకోసం పొంగల్ వండిస్తాను, తింటావా? సరే చెయ్యి. ఫస్ట్ కొంచెం బియ్యం తీసుకొని వెయ్యాలి, నెక్స్ట్ కొంచెం నీళ్లు పొయ్యాలి. నాన్నా పొంగల్ ఏ కలర్ లో ఉంటుంది? పొంగలు పసుపు కలర్ లో ఉంటుందిరా. అయితే పసుపు పొడి కొంచెం వేద్దాం. ఆ తర్వాత ఇలా చేత్తో బాగా కలిపితే పొంగల్ రెడీ అయిపోతుంది. ఇదిగో తినండి. చూడ్డానికి అచ్చం పొంగల్లాగే ఉందేంట్రా? చింటూ, అచ్చం మీ మమ్మీ వండినట్టే ఉందిరా. బాగుందా నాన్న? ఏయ్, వీడచ్చు నీలాగే పొంగల్ వండాడే. నిజమా? ఇగో చూడు. ఏమండి, ఇప్పుడే దేవుడికి దండం పెట్టుకొని ప్లేట్లో పొంగల్ పెట్టి కాకులకు పెడదామని వచ్చాను. వీడు ఆ ప్లేట్ తీసుకొచ్చి మీకు ఇచ్చాడా? బాగుందా నాన్న? వీడి అల్లరికి హద్దులే లేకుండా పోయింది. కంటికి నేను ఎలా కనిపిస్తున్నా? స్టూడెంట్స్, రిపబ్లిక్ డే వస్తుంది కాబట్టి అందరూ డ్రామా కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాలి. గోపాల్, నువ్వు వేసుకోవాల్సిన వేషం నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఓకే సార్. చింటూ, సార్. నువ్వు మహాత్మా గాంధీ. సరే సార్. రే గోపాల్, నీ దగ్గర నేతాజీ కాస్ట్యూమ్స్ ఉన్నాయారా? ఉన్నాయి చింటూ. అవును, గాంధీ తాతయ్య అంటే గుండు కొట్టించుకోవాలి కదా, మరి నువ్వు గుండు కొట్టించుకుంటావా? అవును కదా. సరే చింటూ, రేపు నిన్ను గుండు బాస్ గా మీట్ అవుతాను. అమ్మా. చెప్పు చింటూ. అంటే అమ్మా, నన్ను స్కూల్లో మహాత్మా గాంధీ గారి వేషం వేసుకోమన్నారు. అవునా? సూపరు. ఊరుకోమా, ఆ వేషం వేసుకుంటే గుండు కొట్టించుకోవాలి కదా. అలానే ఎవరన్నారు? గోపాలు. ఆ గోపాల్ గారి సంగతి చెప్తా నాకు. ఆట పట్టిస్తున్నాడు చింటూ. ఇప్పుడు నేను నా జుట్టు కనిపించకుండా పరదా వేసుకున్నాను కదా, అలాగే నువ్వు బ్రౌన్ కలర్ పరదా వేసుకున్నావు అనుకో, అచ్చం గుండు కొట్టించుకున్నట్టే ఉంటుంది. ఓ, ఇక చేతిలో ఒక కర్ర పట్టుకొని నించున్నావు అనుకో, గాంధీ తాతలా ఉంటావు. అలా వేసుకుంటే మదర్ టెర్రీసా అలా ఉంటానేమో. అయితే నువ్వు గుండు కొట్టించుకోరా. వద్దు, నేను పరదా వేసుకుంటానులే. చింటూ, అంతా రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయిందమ్మా. అమ్మా, ఈ రోజు క్రిస్మస్ తాతయ్య వస్తానని చెప్పారు కదా, ఎప్పుడు వస్తారమ్మా? ఆయన క్రిస్మస్ తాతయ్య ఈ రోజు నైట్ వస్తారు. నువ్వు పడుకోకూడదు, మేల్కొనే ఉండాలి. త్వరగా ఆయన రమ్మని చెప్పమ్మా. బోల్డ్ అని గిఫ్ట్లు తెస్తారు కదా, ఆ గిఫ్ట్లన్నీ నాకు కావాలి. చింటూ, అదిగో ఎవరు వచ్చారో చూడు, క్రిస్మస్ తాతయ్య వచ్చేసారు. హాయ్ క్రిస్మస్ తాతయ్య. చింటూ, హాయ్, మేరీ క్రిస్మస్. క్రిస్మస్ తాతయ్య, నా కోసమే గిఫ్ట్లు తీసుకొచ్చారా? అవును చింటూ, ఇవన్నీ నీకోసమే తెచ్చాను. థ్యాంక్ యూ. చింటూని అందరూ అల్లరి పిల్లాడు, చిచ్చర పిడుగు, గొడవ చేస్తాడు అని చెప్తూ ఉంటారు కదా, అది నిజం కాదు. నేను చెప్తున్నాను, చింటూ ఇస్ ఎ గుడ్ బాయ్. అమ్మా. చెప్పు చింటూ. నాకు డౌట్, క్రిస్మస్ తాతయ్యకి బొజ్జ చాలా పెద్దగా ఉంటది కదా, ఈ క్రిస్మస్ తాతయ్యకి బొజ్జ లేదేంటి? అదా, అంటే తాతయ్య ఈ రోజు చాలా చోట్లకి వెళ్ళి గిఫ్ట్లు ఇస్తున్నాడు కదా, అందుకే పరిగెత్తి పరిగెత్తి బొజ్జ కరిగిపోయింది. ఓ, ఏదొకసారి దగ్గరికి రండి. ఏవేం చింటూ, వస్తున్నా నాకు. చింటూ, ఏంటండి గుద్దాడా? అవునే, గట్టిగా గుద్దాడు. అమ్మా, నేను వెళ్ళి గిఫ్ట్ ఓపెన్ చేస్తాను. అందరికీ మేరీ క్రిస్మస్. హ్యాపీ న్యూ ఇయర్ చింటూ. హ్యాపీ న్యూ ఇయర్ చింటూ. హ్యాపీ న్యూ ఇయర్. అమ్మా. ఏమైంది? అమ్మా, చివరిగా నేను మిమ్మల్ని పోయిన సంవత్సరం చూశానమ్మా. భలే జోకులు చెప్తున్నాడు కదా. అవునా? ఆగండి, ఒక నిమిషం ఆగండి. అసలు వాడు ఏం చెప్పాడని ఇప్పుడు మీకు అంత నవ్వు వస్తుంది? చింటూ, ఇవన్నీ 90s కిడ్స్ కామెడీ. నువ్వు 2K కిడ్వి. 2K కిడ్ కామెడీలు మాత్రమే చేయాలి, అర్థమైందా? సారీ మా. ఏమండి, 2025 వచ్చేసింది. మన చింటూ కూడా పెద్దోడైపోతున్నాడు. ఈ సంవత్సరం నుంచి వీడి అల్లరి తగ్గిపోతుంది అనిపిస్తోంది. మీరేమనుకుంటున్నారు? అవునవును, నిజమే. ఇక వాడు అసలు అల్లరే చేయడు. ఏం చింటూ, నీ అల్లరి తగ్గించేస్తావు కదా? ఖచ్చితంగా అమ్మా, ఈ సంవత్సరం నేను అసలు అల్లరే చెయ్యనమ్మా. అది సరే కానీ ఎందుకు ఆ విషయం కిందకి చూస్తూ చెప్తున్నావు? అంటే అమ్మా, నిన్న నైట్ నువ్వు నన్ను బాత్రూమ్కి వెళ్ళి పడుకోమని చెప్పావు కదా. అవును చెప్పాను, నువ్వు వెళ్ళావా లేదా? వెళ్ళానమ్మా. ఏంటి వాడు 1వ తారీఖునే 1కి వెళ్ళిపోయాడు? వాడు చెప్పిన జోక్ బాగుందని నవ్వారు కదా, మీరే క్లీన్ చేయండి. खेलते कम और उछलते ज्यादा हैं, एयर लाउंज उनके वजन को भी आसानी से संभाल सकता है। और अगर खेलते खेलते इस पर कुछ गिर भी जाए तो भी परेशान मत होइए, बस जरा सा गीला कपड़ा और सब कुछ साफ। और जब खेल पूरा हो जाए तो एयर लाउंज को जहाँ चाहे वहाँ रख दीजिए। నమరండి, నమస్తే. అనయ్య, ఎలా ఉన్నారు అన్నయ్య? బాగున్నారా? నేను మీకు గుర్తున్నానా?
అయ్యో నన్ను మర్చిపోయారనుకుంటా. చాలా మంది కస్టమర్స్ వస్తుంటారు అందుకే మర్చిపోయి ఉంటారు. చింటూ చిన్నప్పటి నుంచి ఈయన కొట్టులోనే డ్రెస్ కొంటాం తెలుసా? నాకు 2 నిమిషాల ముందే తెలుసమ్మా. మా తాతలు ముత్తాతలు కూడా ఇక్కడే కొంటారు. అవునా, సంతోషం అండి, సంతోషం. ఏమండి వెళ్ళండి, మనకొట్టే ఏం కావాలో తీసుకోండి. ఊరికి అలా పిచ్చోళ్ళ నవ్వుతూ ఉండకండి. వెళ్ళండి. ఏంటన్నయ్య బిల్ ఎంత అయిందో చెప్తారా? 2500 బిల్ అమ్మంటామా? 2000 ఇవ్వండి చాలు. చింటూ గారి పెళ్లికి కూడా నేను ఇక్కడే డ్రెస్సులు కొందాం అనుకుంటున్నానండి. ఓకే ఓకే, ఇక్కడే కొనుక్కుందాం. సారీ అన్నయ్య, బిల్ ఎంత అన్నారు? అదే 2000 అయింది, మీరు 1500 ఇవ్వండి. నాకు బుజ్జి మనవళ్ళు మనవరాలు పుట్టినా ఇక్కడే కొంటానండి. ఏమంటారు? సరే సరే, అలాగే చూద్దాం. బాగుంది, ఐడియా బాగుంది. ఓకే ఓకే అమ్మా, ఓకే. సారీ బిల్ ఎంత అన్నారు? 1500 అయిందమ్మా, మీరు 1000 రూపాయలు ఇవ్వండి చాలు. ఓ 1000 రూపాయలా? సరే అన్నయ్య, ఇదిగోండి తీసుకోండి. ఏంటమ్మా మీరు 1000 రూపాయల కంటే ఇంకా తక్కువ ఇచ్చుండొచ్చు కదా? 1000 రూపాయల కంటే తక్కువ కొంటే మనకి భిక్షాపరి ఇవ్వర్రా. వెజిటేబుల్స్ వదిలిపెట్టుకో. సరే వెళ్ళి చేతులు కడుక్కుంటా. చేతులు కడుక్కోవాలా? ఆల్రెడీ కడుక్కున్నానమ్మా. రేయ్ తుమ్మావు కదా, అందుకే మళ్ళీ వెళ్ళి కడుక్కుంటా పో. ఏంటమ్మా నీకే ఓవర్గా లేదా? చింటూ, పెద్దవాళ్ళు చెప్తే వినాలి. ఏదో కారణం ఉంది కాబట్టి చెప్తున్నారు, సరేనా? వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకో, వెళ్ళు. కొరపోయింది అనుకుంటాను. మా ఇప్పుడు ఏదో ఒకటి చెప్తావు కదా. చింటూ, ఇలా కొరపోయిందంటే నాన్నెవరో తలుచుకుంటున్నారని అర్థం. నా భార్య తలుచుకొని ఉంటుంది. నేనే తలుచుకున్నాను. నీ సంగతి చెప్తా నాకు. చింటి వాళ్ళ నాన్న మాల్దీవ్స్ కి వెళ్ళారు కదా, వచ్చుంటారా లేదని ఆలోచించాను. చూస్తే ఇక్కడే ఉన్నారు. DJ Sai Smiley.